తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. గువ్వల బాలరాజు ముందస్తు అరెస్టు, సరిగ్గా ఇయ్యాలనే గుర్తొచ్చిందా నీకు ఊరు? మంత్రిగా సంతకం చేసిండు పొన్నం సారు, ఇక రేపటికెళ్ళి పనులు షురు. మేడిగడ్డ మీద గరమైన ఉత్తమ్, తప్పు చేస్తే తప్పించుకోలేరు అని వార్నింగ్. పవన్ ఇంటికి పోయిన చంద్రబాబు, లోపట ఏం చేసిర్రో ప్లాను. చేతుల అధికారం పోయిందని ఇంకా జీర్ణించుకుంటలేరు పెద్ద సార్ కేసీఆర్కెళ్ళి చోటా లీడర్ల దాకా. గట్లనే ఏదో ఒక దాంట్లే అడ్డుపడి అడ్డమైన పనులు చేస్తున్నారు ఓడిపోయిన ఎమ్మెల్యేలు. హాగో గీనెసుత గట్లనే చేస్తున్నాడు. ఇప్పటిదాకా గుర్తురాని అచ్చంపేట కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ చేస్తుంటేనే యాదికొచ్చిందట. ఏంది పోలీస్ స్టేషన్ ముంగట ఏమో ధర్నా చేస్తున్నారు. ఓ అన్నలు ఏమైందే? అరే ఎవ్వరు చెప్తానే లేరు. ఇంతకీ ఏమైండొచ్చు? ఓయమ్మా, పోలీసోళ్లకు జనాలకు మధ్యలో లొల్లి గట్టిగానే అవుతున్నది. చూడురే. లొల్లి చేస్తున్నది బీఆర్ఎస్ కార్యకర్తలా? ఇంతకీ ఏమైంది కథ ఏందో చూద్దాం పారే. మొన్న ఓడిపోయిన మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజన్న మాట్లాడతాడంట. ఇనూరి. గెలిచిన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో దృష్టి కేంద్రీకరించాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి జీవితానికి భంగం వాటిల్లే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ప్రజానాయకులమైన మమ్మల్ని నిర్బంధించి పాలన కొనసాగించాలనే ప్రయత్నం వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి నా నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను నా సతీమణితో సహా కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో మధ్యలోనే పోలీస్ వారు మమ్మల్ని వెల్దండ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచడం అనేది నిజంగా బాధాకరం, శోచనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే విన్నారా, ఓడిపోయినాక మొదటిసారి అచ్చంపేట నియోజకవర్గ పర్యటనకు పోతున్నాడంట బాలరాజన్న. ఇక వెల్దండ ఊర్లకు రాగానే బాలరాజన్నను పోలీసులు అడ్డుకున్నారట. మీరు ఓనికే వీల్లేదు సారు అని. అరే ఎందుకు ఓనియవు, ఏంది కథ అని అడిగేసరికి ఇయ్యాలనే అచ్చంపేట ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ సారు విజయోత్సవ ర్యాలీ ఉన్నదట. ఆడ ర్యాలీ నడుస్తున్నది. ఇక మీరు మీ నాయకులతో పోతే ఖచ్చితంగా పెద్ద పంచాయతీ అవుతుందని మళ్ళా ఇంకో రోజు రారి సారు అని చెప్పినా కూడా వినకుండా ఇట్లా కార్యకర్తలను రెచ్చగొట్టి ధర్నాకు దింపిండు గువ్వల బాలరాజన్న. దీంతో ఇక చేసేదేం లేక బాలరాజన్నను ముందస్తు అరెస్ట్ చేసిరట పోలీసులు. బాలరాజన్న, వంశీకృష్ణ సారు విజయోత్సవ ర్యాలీ పెడుతున్నాడని నీకు సమాచారం అందే ఉంటది. గందుకే ఎప్పుడూ రాని నువ్వు ఇయాలనే వచ్చి గట్ల కార్యకర్తలను ఉసిగొల్పుతున్నావని షెడ్డీలేసుకున్న చిన్న పోరగాడు కూడా చెప్తాడన్నా. ఓడిపోయినావని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు కదా మీ లీడర్లు. దాదాపు అందరు మంత్రులు వాళ్ళ బాధ్యతలు స్వీకరించి ఫైళ్ల మీద సంతకాలు పెట్టి చకచక పనులు సుత చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ సార్కు ఇవాళ ముహూర్తం మంచిగున్నదని ప్రత్యేక పూజలు చేసి ఫైళ్ల మీద సంతకాలు చేసిండు. చూడుర్రి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పటిదాకా దాదాపు అందరు మంత్రులు బాధ్యతలు చేపట్టి సంతకాలు పెట్టిర్రు. అట్లనే ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టిండులా చూడురి. గారు కొంచెం మాకు కూడా చూసిర్రా, రోడ్డు రవాణా సంస్థ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం సారు సోమవారం బాధ్యతలు తీసుకున్నాడు. సచివాలయం 5వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతోని ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిండు. రోడ్డు రవాణా సంస్థ, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యిర్రు. సారు ఇక చకాచకా పనులు స్టార్ట్ చెయ్యుర్రి అని గాడున్నోళ్ళంతా శుభాకాంక్షలు చెప్పిర్రు. ఇప్పటిదాకా మీరు షాన్నే నిరసనలు చూసి ఉంటారు కానీ అమ్మ తోడు గిసోంటి నిరసన అయితే చూసే ఉండరు. కావాలంటే చూడుర్రి. ఇప్పుడు నేను ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన, మస్తుగుంటది చూడుర్రి. మస్తుగుంటదో చెత్తగుంటదో మేం చెప్తాం గాని ముందు వీడియో చూపేవా అని గుస్సాగా ఆకుర్రి. చూడుర్రి. చూపించో జగన్ బాబా, జగన్ బాబా. జగన్ బాబు జీతాలు పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా? నా యొక్క చెల్లెళ్ళు అంటూ అందరినీ రోడ్డు ఎక్కించావా జగన్ బాబా? ఏంది ఏపీ ముఖ్యమంత్రి జగనాల సార్ పోటువా కుర్చీ మీద పెట్టి ఏమో చేస్తున్నారు ఈ ఆడోళ్ళు అందరూ కలిసి అని అనుకుంటున్నారా? ఒక్కసారి మల్లోపారి వీడియో చూడుర్రి, మీకే క్లియర్ కట్ గా సమజైతది. చూపించో జగన్ బాబా, జగన్ బాబా. జగన్ బాబు జీతాలు పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా? నా యొక్క చెల్లెళ్ళు అంటూ అందరినీ రోడ్డు ఎక్కించావా జగన్ బాబా? జీతాలు పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా జగన్ బాబు? జగన్ బాబు అక్క చెల్లెలు అనుకుంటా అందరినీ రోడ్డు ఎక్కించినవా జగన్ బాబు? జగన్ బాబు అని శోకాలు పెట్టుకుంటా మధ్యలో కుర్చీ పెట్టి దాని మీద జగనాల సార్ ఫోటో పెట్టి గిట్ల నిరసన చేస్తున్నారు మహిళలు. మరి ఇస్తామన్న హామీలు ఇస్తే ఇవన్నీ ఉండవుగా జగనాల సారు? తెలంగాణలో చూసిరు కదా ఎట్లా మార్పు తెచ్చుకున్నారో జనాలు. జీతాలు పెంచుతామని చెప్పింది మీరేనట, మళ్ళా ఇప్పుడు జీతాలు పెంచమని అడిగితే అరెస్ట్ చేయిస్తున్నది మీరేనట. ఏందో ఏమో పోర్రి, మీరు అస్సలు దగ్గకు రక్క, గిదే మీకు మంచి మోక. ఇప్పుడు మీరు గట్టిగా లేరనుకో మళ్ళా మొదటికే వస్తారు పైలం. మొన్ననే మనం చూసినాం కాంగ్రెస్ అంటే అభిమానంతోని ఒక ఆయన రేవంత్ సార్ పచ్చబొట్టేసుకునుడు, ఇంకొక ఆయన రేవంత్ సారు బొమ్మ పెయింటింగ్ వేసుడు. మరి అభిమానం అంటే గట్లనే ఉంటది. ఇగో జగిత్యాల జిల్లాల ఈ అన్నసుత కొత్త రకంగా ఆలోచన చేసిండు. కానీ రేవంత్ సార్ కాదు, గదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంకొక లీడర్ సాబు. చూడుర్రి. ఇదేంది చూపిచ్చుడే పంట పొలాలని చూపిస్తున్నారేంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు అసలైన వీడియో చూపిస్తా చూడుర్రి.
కాంగ్రెస్ జీవన్ అని ఎట్లా ఇకమతి చేసిండో కదా పొలంలా. ఇంతకీ గిట్ల చేసినగా అన్నేదో చెప్తాడంట. ఇందాం పారి అన్నా చెప్పే ఏంది ముచ్చట. నా పేరు చల్లగాలి శ్రీనివాస్, మాది రాజనగర్ గ్రామం, రాయకల్ మండలం, జగిత్యాల జిల్లా. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో నేను ఓటేసిన రోజు నాది మొలక వచ్చేసింది. ఆ రోజు కాంగ్రెస్ మీద ఒక అభిమానంతో జీవన్ రెడ్డి సార్ గెలవాలని ఒక ఆశగా, అంటే ఇప్పుడు రైతులకు మద్దతు ధరతోటి బోనస్గా కల్పిస్తామనే దాని ద్వారా నేను ఒక రైతుగా పొలంలో నా ప్రయత్నంగా జీవన్ రెడ్డి సార్కు ఒక గిఫ్ట్గా కాంగ్రెస్ గెలవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అనే ఆశతోటి మా మొలకను కాంగ్రెస్ జీవన్ రెడ్డి అనేటువంటి పేరుతోటి నా అక్షరాలుగా రాసిన ప్రేమతోటి. కాంగ్రెస్ అంటే ఒక అభిమానం, జీవన్ రెడ్డి అంటే ఒక ప్రేమ, ఎమోషన్. ఏయ్ నువ్వు నిజంగా గ్రేట్ అన్నా. ఇంకేమో చెప్తాడంట ఇనూరి. ఒక రైతుగా వడ్లకు ఎన్నో ఇబ్బందులు అవుతుండే, అమ్ముకోవాలంటే రైస్ మిల్లర్ల కటింగులు, బీట్లలో కూడా నెల రోజులు దాటినా కానీ కొనుగోలు చేయకపోదురు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఒక ప్రతిజ్ఞతోటి మనకు ఎలాంటి కటింగులు లేకుండా బోనస్ కూడా ఇస్తామనే ఒక ఆశ, దాంతో ఒక సంబరంగా వ్యవసాయం ఒక పండగలా జరగాలనే ఒక ఆకాంక్షతో కాంగ్రెస్ గెలవాలి అనే ఒక దాంతో అదే ఓటేసి వచ్చి ఈ మొలక అలకడం జరిగింది. కాంగ్రెస్ గెలవాలని ఒక సంబరంలా జరగాలి, వ్యవసాయం అంటే ఒక పండగలా జరగాలని ఒక ఆకాంక్షతోటి మా జీవన్ రెడ్డి సార్ గెలవాలనే ఒక ప్రతిజ్ఞతోటి ఈ మొలక అలకడం జరిగింది. ఇన్నరా ఇక ముచ్చటేందంటే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రాజనగర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ మీద అభిమానంతోనే వరినారు మడిల కాంగ్రెస్ జీవన్ రెడ్డి పేరు వేసిండు గీ అన్న. ఇక గీ అన్న పేరు చల్లగాలి శ్రీనివాస్ అట. అసెంబ్లీ ఎలక్షన్ రోజున మొలకలతోని కాంగ్రెస్ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గెలవాలనని ఒక గిఫ్ట్ గా నారుమడి పోసిండంట. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్ష పార్టీ, వాళ్లకు మద్దతు ధర బోనస్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇప్పుడు నారుమడిలా కాంగ్రెస్ జీవన్ రెడ్డి పేరు చూడడం ఆనందంగా ఉంది అని అంటున్నాడు గా అన్న. నువ్వు చేసిన ఈ పనికి నేను తారీఫ్ చేయాల్సిందేనే, నువ్వు సూపర్ అన్నా. మాట్లాడుకున్నాం. ఫైళ్ల మీద సంతకాలైనాక మంత్రులు అసలు ఎవ్వరి మాటనే ఇంటలేరు, చిన్న తప్పును సుతా వదులుతలేరు. ఇగో గి మంత్రి సారు సుతా ఎలాంటి అధికారులను గట్టిగానే అరుచుకొని తప్పు చేసిన వాళ్ళను ఎవ్వరిని ఇడ్చబెట్టేదే లేదు అని అంటున్నాడు. ఇంతకు ఆ మంత్రి ఎవరో చూడాలి కదా, చూడురి. ఎల్ఎన్టీ ప్రతినిధుల మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సీరియస్ అయ్యిండులా. సచివాలయంలో సోమవారం మేడిగడ్డ ప్రాజెక్టు పనులు చేసిన ఎల్ఎన్టీ ఏజెన్సీ ప్రతినిధులతోనే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సారు సమావేశం అయ్యిండు. ఇక ఆ సమావేశంలో ఎల్ఎన్టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయి ఇంకా కొంతమంది ప్రతినిధులు హాజరయ్యిర్రు. అంత పెద్ద ప్రాజెక్టుల ఎట్లా నాసీ రకం పనులు చేసిర్రు, ఇంత నాణ్యత లేకుండా ఎట్లా చేసిర్రు అని గట్టిగానే అరుచుకున్నాడు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలని చూస్తే ఊకునేదే లేదు అని గరం అయ్యిండు. ప్రజల పైకాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూల్పోనికే కారణమైన వాళ్ళని ఎవరిని ఇడిచిపెట్టేదే లేదని వార్నింగ్ ఇచ్చిండు సారు. ఎమ్మడే పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇయ్యాలని అధికారులను డిమాండ్ చేసిండు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ సారు గరం అయ్యిండు. మరి అంత పెద్ద ప్రాజెక్టు గత తక్కువ సమయంలో కుంగిపోవడం చూస్తుంటే మనకు కూడా కోపం వస్తుంది కదా. మంత్రి సార్లు ఎప్పుడైతే ఫైళ్ల మీద సంతకాలు పెట్టిర్రో దబ్బ పనులు అయితేనే ఉన్నాయి. పోర్రి మీకెళ్ళి మా వంటి ప్రజలు కోరుకునేది గివే సార్లు అని అంటున్నారు జనాలు. నెలగాక ముందే గిన్ని పనులు చేస్తున్నారంటే ఇంకా మీరు 5 ఏళ్లుంటే తెలంగాణ రాష్ట్రంలో అవినీతే లేకుండా పోతుంది. పోరే తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి. ఇక హాట్గా నడుస్తున్నాయి ఆంధ్ర రాజకీయాలు. ఒక పక్క వైసీపీ వాళ్ళు మేమే గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోనుంటే లేదు ఖచ్చితంగా మాదే అధికారం అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇక ఈ సమయంలో పవనాల్ సార్ను గలవనికే చంద్రాల్ సారు వాళ్ళ ఇంటికి ఎందుకు గందుకేనా? లేదు గిందుకు కావచ్చు. ఓహో గందుకా? ఏహే ఎందుకో ఏమో మీరే చూడుర్రి.
తెలంగాణ జనాలు మార్పు కోరుకున్నట్టే అక్కడ ఆంధ్ర జనాలు కూడా మార్పు కోసమే చూస్తున్నారని పెద్ద టాకే నడుస్తున్నది. ఇక ఈ ముచ్చట పోయి అక్కడ అధికార పార్టీ వాళ్ళని అడిగితే అట్లేం జరగదు, ఈడ ఖచ్చితంగా మళ్ళా జగనాలు సారే వస్తాడు, 175కి 175 సీట్లు మావే అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు అధికార పార్టీ లీడర్లు. ఇక అదే ముచ్చట ప్రతిపక్షాన్ని అడిగితే చంద్రాలు సారుకు మస్తు సానుభూతి పెరిగింది జనాలల్లా, అధికార వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తారు జనాలు, చంద్రాలు ప్లస్ పవనాలు = ఏపీ అధికారం అని వీళ్ళు కూడా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక జగనాలు సారు ఈసారి అభ్యర్థులను మారవచ్చు అని ఒక పిలుపు ఇచ్చుడుతోని అధికార పార్టీ లీడర్లకు వణుకు పుడుతుందట. ఇక ఈడ తెలంగాణలో ఎట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు మేం గెలుస్తామని జబ్బలు ఎగిరేసుకొని కొసాకరికి గోతుల పడ్డట్టు ఇప్పుడు ఆంధ్రలో కూడా వైసీపీ పని గట్టనే ఉన్నది అని అంటున్నారు జనాలు. చంద్రాలు సారు ఎక్స్పీరియన్స్, పవనాలు సారు ఊపుతోని ఈసారి ఎట్లనన్నా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఇక గిట్ల వేడివేడిగా నడుస్తున్నాయి ఆంధ్రలో రాజకీయాలు. మళ్ళా ఇంకో ముచ్చట ఒకటి వైరల్ అవుతున్నది. నిన్న చంద్రాలు సారు పవనాలు సారు ఇంటికి పోయి ఏం లేదన్నా 3 గంటల పాటు మీటింగ్ పెట్టుకున్నారు. ఇగో చూడుర్రి. మరి ఏం మాట్లాడిండొచ్చు, దేని గురించి మాట్లాడిండొచ్చు, అసలు ఏ టాపిక్ మీద మాట్లాడిండొచ్చు అని నిన్నడికెళ్ళి తెలుగు తమ్ముళ్లకు, ఇటు జన సైనికులకు, అటు వైసీపీ పార్టీ వాళ్ళకు నిద్ర పడతలేదట. ఇక ఈ మీటింగ్ లా నాదెండ్ల మనోహర్ సార్ కూడా ఉన్నాడట. ఏంది సారు దేని గురించి మాట్లాడిర్రు, ఏంది ముచ్చట అని అడిగే వరకల్లా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికలలో సమిష్టగా ఎట్లా ముందుకు పోవాలి అనే దాని మీద ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజలకు తీసుకుపోయే విషయంలో ప్రణాళికతోని ముందుకు పోవాలి అని నిర్ణయించిరట. వచ్చే ఎన్నికలలో 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతోని ఎట్లా ముందుకు పోవాలి, దానికోసం ప్రత్యేక వ్యూహం మీద ఒక సమిష్ట కార్యాచరణ తీసుకున్నారట. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి కూడా చర్చించిరట. ఎన్నికలలో పాటించాల్సిన వ్యూహాలను 2 పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చలు జరిపిరట. వైసీపీని ధీటుగా ఎదుర్కొనుడే కాకుండా వైసీపీ విముక్తి రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని విషయాల పట్ల పూర్తి స్థాయి చర్చ అయిందని చెప్పుకొచ్చిండు మనోహర్ సారు. చూడాలి మరి ఆంధ్రాల చంద్రాలు సారు, పవనాలు సారు పేరు 2014 లాగా మళ్ళా రిపీట్ అవుతుందా, లేకపోతే అట్టర్ ఫ్లాప్ అవుతుందా అని. మొన్నొకనాడు పాలకుర్తిలా యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయితే మొక్కులు చెల్లించుకున్నారు అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అనే వార్త చూసినాం కదా. ఆగో ఇప్పుడు అదే తీరుగా ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయితే ఎంకన్న కాడికి కాలినడకన పోతామని మొక్కులు చెల్లించుకుంటారు కొడంగల్ కాంగ్రెస్ కార్యకర్తలు. చూడుర్రి. మొన్న మనం ఒక వార్త చూసినాం కదా అనుల్లా, పాలకుర్తిలో యశస్విని రెడ్డి గెలిచింది అని కాలినడకన తిరుపతికి పోయి మోకాళ్ళ మీద వెంకన్న స్వామి దర్శనం చేసుకున్నారు పాలకుర్తి కార్యకర్తలు. అట్లనే ఇలా రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయితే కాలినడకన తిరుమల వస్తారు మొక్కొని ఇట్లా తిరుమలకు పోతున్నారు కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు. అన్నేదో మాట్లాడతాడంట, ఇనుర్రి చెప్పే అన్న. అది కొడంగల్ ప్రాంతం అన్న, కొడంగల్ ప్రాంతం దౌలతాబాద్ మండల్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మైపాల్ గారిని నేను. అయితే మా రేవంత్ అన్న మా కోడంగల్ ముద్దుబిడ్డ, మాకు సీఎం అయితే మా కష్టాలు తీరుతాయి, మా కోడంగల్ ధనులం అవుతామని చెప్పి మేము బలంగా కోరుకున్నాం. మా రేవంత్ అన్నకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్దండులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఉద్దండులు బట్టి గారు కానీ, వెంకటరెడ్డి అన్న కానీ, ఉత్తమ్ అన్న కానీ, జానారెడ్డి కానీ, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎలాంటి అడ్డు లేకుండా మా రేవంత్ అన్నకు సునాయాసంగా ముఖ్యమంత్రి పదవి వస్తే మేము తిరుపతి వెంకన్న స్వామికి మా పాదాలతో నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకుంటామని మొక్కుకున్నాము. దాని ప్రకారంగానే మొన్న 14వ తారీఖున మేము పాదయాత్ర కొనసాగించాము. మొదటి రోజు భూనీరులో బాస చేశాము, మరుసటి రోజు కుసల్పహాడ్, చిన్నచింతకుంట, కురుమూర్తి, మరి అదేవిధంగా ఆత్మకూర్, కొత్తపల్లి, గద్వాల నుంచి
కొల్లాపూర్ ఇటు ఎర్రవల్లి చౌరస్తా మీదుగా ప్రయాణం చేస్తున్నాము. విన్నారా? రేవంత్ సారు ముఖ్యమంత్రి అయితే మా కొడంగల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. సారు ముఖ్యమంత్రి అయితే కాలు నడకన తిరుమల వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని మొక్కుకొని ఆగో గిట్లా పోతున్నారు అన్నలు. ఎంత అభిమానం లేకపోతే గిట్లా కాళ్ళకు చెప్పులు లేకుండా కొడంగల్కి వెళ్ళి తిరుపతికి పోతారు చెప్పుర్రి. గువ్వల బాలరాజు ముందస్తు అరెస్టు. సరిగ్గా ఇయ్యాలనే గుర్తొచ్చిందా నీకు ఊరు? మంత్రిగా సంతకం చేసిండు పొన్నం సారు. ఇక రేపటికెళ్ళి పనులు షురు. మేడిగడ్డ మీద గరమైన ఉత్తమ్. తప్పు చేస్తే తప్పించుకోలేరు అని వార్నింగ్. పవన్ ఇంటికి పోయిన చంద్రబాబు లోపట ఏం చేసిర్రో ప్లాను. ఇవి ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.